హే గాయ్స్! ఇది వచ్చేసైతే కార్తీక పౌర్ణమి వీడియో. మేము కార్తీక పౌర్ణమి ఏ విధంగా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చెప్తాను. అమ్మ, నేను ఇద్దరం అయితే చేసాము. ఫస్ట్ అయితే చెలివిడి తీసుకుని అయితే చందమామలా పెట్టింది అమ్మ. ఈ విధంగా అయితే 2 ప్లేట్‌ల్లోనే పెట్టేసింది. ఈ చలివిడి, పచ్చి చలివిడి చేస్తారు. నేను చలివిడి కూడా ఎలా చేస్తారో షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అద్దంలో అయితే చూడాలి కదండీ మనం చంద్రుడిని. అద్దానికైతే గంధం పెట్టి అయితే బొట్లయితే పెట్టేసాము. ఈ పంచి పాత్రలో అయితే వాటర్ అయితే వేసాము. మేము స్నానం చేయడానికైతే గోదావరి దగ్గరికి అయితే వెళ్తాము. గోదావరి దగ్గరికి వెళ్ళొచ్చేసాక ప్లేట్లో అయితే సర్దుతున్నాము. ఒక ఈనుపుల్ల ఉంటుంది కదా, పచ్చి ఈనుపుల్ల తీసుకుని దానికైతే దూదిని చుట్టి ఆవు నెయ్యిలో అయితే ఉంచాలి. అవంటే ఎలిగించి చందమామల పైన అయితే గుచ్చాలి. 2 పసుపు విఘ్నేశ్వరులను చేసి గంధం బట్టలు పెట్టేసి పంచపాత్రలను అయితే అమ్మ అయితే పళ్ళెంలో అయితే పెడుతుంది. అంటే ప్లేట్లు అయితే కుర్చీలో పెట్టుకుని డాబా పైకి వెళ్ళి అయితే దండం అయితే పెట్టుకుంటాము. అంటే ఫస్టే ప్లేట్లో పెట్టేసుకుని పైకి తీసుకెళ్ళి పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది కదా. చలివిడి వడపప్పు అయితే పెట్టాలి. అప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. చంద్రుడు అయితే ఇంకా రాలేదు. అమ్మ అయితే ఇంకా సర్దుతుంది అన్ని పూజ దగ్గర. ఏకాత్తులు అయితే ఒత్తులేసి ఆవు నెయ్యి అయితే వేయాలి. నూనె అయితే వేయకూడదంట, ఆవు నెయ్యి వేస్తే మంచిది. ఫస్ట్ మ్యారేజ్ అవ్వనప్పుడు పున్నం చేసినప్పుడు అయితే శివాలయం టెంపుల్కి వెళ్తారు. శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళి కందగొడుగు, పసుపు గొడుగు అనేది అయితే ఇస్తారు. మాకైతే ఆన్మా లేదు, అందుకు నేనైతే వెళ్ళలేదు. నాకు మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ పున్నం. నా మ్యారేజ్ అయ్యి ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు చూపించాను కదా, ఇవి అయితే చంద్రకాంత పువ్వులు. ఏ పూజ చేసినా ఈవినింగ్ టైంలో ఈ పువ్వులు అయితే కంపల్సరీ ఉండాలి. అంటే అందరికీ కంపల్సరీ దొరకవు. మా విలేజ్ సైడ్ అయితే ఉంటాయి. అందరూ కంపల్సరీ ఖచ్చితంగా అయితే పెట్టుకుంటారని అయితే నేనైతే చెప్తున్నాను. ఇలాగైతే నా పూజ అయితే కంప్లీట్ అయింది. 6:30 అవునప్పటికైతే చంద్రుడు అయితే వచ్చేసారు. రంగో చూడండి. ఇప్పుడైతే అమ్మ అయితే పూజ చేసుకుంటుంది. ఇటు సైడ్ అయితే పున్నం చేసినప్పుడు సాయంత్రం 3:30, 4 ఆ టైంకి అయితే గోదావరి స్నానానికి అయితే వెళ్తారు. నేను కూడా గోదావరి స్నానానికి వెళ్ళాను. గోదావరి దగ్గర వీడియో కూడా తీశాను. షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. కార్తీక పౌర్ణమి అయితే అందరూ చేయాలని రూల్ ఏమీ లేదు. మా అమ్మ అయితే మ్యారేజ్ అయిన కాంచి చేస్తుంది. మా అక్క అయితే మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ చేసింది. ఉపవాసం ఉండే వాళ్ళు అయితే చేయొచ్చు. ఉండలేమన్న వాళ్ళు అయితే 1 ఇయర్ చేసి లేకపోతే 3 ఇయర్స్ చేసి కంప్లీట్ చేసేయచ్చు. మా నాని అయితే మ్యారేజ్ అవ్వని కానించి ఉంది. మా అమ్మ కూడా అలాగే ఉంది. మేమైతే కార్తీక పౌర్ణమిని అయితే ఈ విధంగా చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మ అయితే ఇంక లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసింది. నేను కూడా దేవుడికి అయితే హారతి ఇచ్చేస్తాను. ఇప్పుడైతే కాసేపు అయితే దీపావళి ముందులు అయితే కాల్చాము సరదాగాని. పొద్దుటి నుంచి ఉన్న నీరసం ఈ ముందులు కాల్చినప్పుడు అయితే అస్సలు లేదండి. ఎంజాయ్ చేసాము కాసేపు. మనకి ఎంత నీరసంగా ఉన్నా మనకు నచ్చిన పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలాగైతే కంప్లీట్ చేస్తాము. మేమైతే కార్తీక పౌర్ణమి చేసినప్పుడు టిఫిన్ ఏం చేయమంటారు రోజు చలివిడి, డ్రింకు ఈ 2 తీసుకుంటాము. చాలామంది టిఫిన్ కూడా చేస్తారు. ఇలా చలివిడి తినేసి అయితే పెరుగు అనేది అయితే చలివిడిలో వేసుకుని అయితే తినాలంట. చాలా మంచిదంట అలా తింటే. మీలో ఎంతమంది పెరుగు వేసుకుని తిన్నారో చలివిడిలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.